గైస్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనము వాల్యూమ్ 10 అయితే కంప్లీట్ చేసేద్దాము. అంతకన్నా ముందు ఒకసారి మనము రీక్యాప్ అయితే చూసేద్దాం. లాస్ట్ వీడియోలో ఏమైందంటే గట్స్, కాస్కా అండ్ వాళ్ళ గ్రూప్ అంతా కలిసి గ్రిఫిత్ ఉన్న రూమ్ లోపలికైతే వచ్చేస్తారనమాట. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఫైనల్గా ఒక వ్యక్తినైతే చూస్తారు. గ్రిఫిత్ నువ్వేనా అని కూడా అడుగుతారు. దాంతో ఆ చాప్టర్ ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్లో ఏమైందో తెలుసుకునే ముందు నేనైతే ఒక చిన్న రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. వీడియోని చూసే ప్రతి ఒక్కళ్ళు వీడియోకి ఒక లైక్ని అయితే కొట్టేయండి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చలో దీంతో మన వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు వచ్చే కొత్త చాప్టర్ పేరేంటంటే రీయూనియన్ ఇన్ ది అబిస్. చలో ఇందులో ఫస్ట్ పేజ్లో గ్రిఫిత్ అలా నేల మీద పడిపోయి ఉంటాడు. వీళ్ళందరూ గ్రిఫిత్ దగ్గరికి వెళ్తారనమాట. ఈ గ్రూప్ మొత్తంలో గట్స్ మాత్రమే గ్రిఫిత్ని ఫస్ట్ చూస్తాడు. గ్రిఫిత్ దగ్గరికి వెళ్ళంగానే లిటరలీ వాడి బ్యాక్ స్కిన్ మొత్తం పీల్ అయిపోయి ఉంటుందన్నమాట. ఒక్కసారి వాడి బాడీ మీద ఉన్న బ్రూసెస్, కట్స్, ఆ స్కిన్ పీల్ అయిపోవడంని మొత్తం చూసి గట్స్ నోట్ల నుంచి మాటలు రావు అసలు. వాడు తడబడతాడు టోటల్గా. గ్రిఫిత్ గ్ అనేసి అంటాడు. వెనకాలన్నోళ్ళు అక్కడ ఏం జరుగుతుందో ప్రాసెస్ చేసుకునే లోపే గట్స్ గాడు పరిగెట్టుకుంటూ గ్రిఫిత్ దగ్గరికి వెళ్ళిపోయి వాడి చేత్తో ఇట్లా పట్టుకుంటాడు. వాడి బాడీ మొత్తాన్ని చూస్తాడు ఒకసారి క్లియర్గా. గ్రిఫిత్ బాడీ మొత్తం టోటల్గా బక్క చిక్కిపోయి ఉంటుందన్నమాట. టోటల్ బోన్స్ కనిపిస్తూ ఉంటాయి బయటకి. అండ్ అక్కడక్కడ వాడి బాడీ మీద ప్యాచెస్ లాగా ఉంటాయి అన్నమాట. స్కిన్ని పీల్ చేసినట్టు ఉంటాయి. వాడి చేతులు, కాళ్ళు, ఫింగర్స్ ప్రతి చోట టెండన్స్ కట్ చేసేసి ఉంటాయన్నమాట. సో బేసిక్గా వాడు కనీసం వాడి ఫింగర్స్ని కూడా మూవ్ చేయలేడు. గట్స్ గాడు ఒక సెకండ్ గ్రిఫిత్ ఏం మాట్లాడుతున్నాడు అని చూద్దామని చూస్తే కనీసం వాడికి టంగ్ కూడా ఉండదన్నమాట. ఒక సెకండ్ గట్స్ కూడా హెల్ప్లెస్నెస్ లోపలికి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ కాస్కాని కీసిమ్మని అరుస్తాడు. అప్పుడు అసలు కాస్కా కదలదు. బేసిక్గా తను స్టన్ అయిపోతుంది. అదంతా చూసి ప్రాసెస్ చేసుకోలేకపోతుంది. గట్స్ గాడు మళ్ళీ కాస్కా అని అరుస్తాడు. దెబ్బకి తను ఉలిక్కిపడుతుంది. తర్వాత కీస్ ఇట్లా తీసుకుంటాడు జుడేయా ఇంకా గట్స్ కలిసి గ్రిఫిత్ హెడ్కున్న హెల్మెట్ ఉంటుంది కదా, దాన్ని తీసేస్తారనమాట. దాన్ని తీసిన నెక్స్ట్ సెకండ్ షాక్ టోటల్గా వాళ్ళిద్దరు. కాస్కా ఏమైంది అని గ్రిఫిత్ దగ్గరికి ఇట్లా రాబోతుంది. కానీ అక్కడే ఉండండి, దూరంగా వెళ్ళిపోండి మీరంతా అనేసి గట్టిగా అరుస్తాడు గట్స్. దాంతో అక్కడే ఆగిపోతుంది కాస్కా. గట్స్ అసలు ప్రాసెస్ చేసుకోలేకపోతాడు. అసలు నమ్మలేకపోతాడు అదంతా అక్కడ ఏం జరుగుతుందని. అసలు ఇది గ్రిఫిత్ కాదు అని అనుకుంటా ఉంటాడు లోపల. ఈ గ్యాప్లో స్లోగా గ్రిఫిత్ గాడు కళ్ళు తెరుస్తాడు. తెరవంగానే ఫస్ట్ వాడిని కనిపించేది గట్స్. గట్స్ని చూడంగానే గ్రిఫిత్ ఏదో మాట్లాడాలి అని అనుకుంటాడు ఇట్లా. అండ్ ఆబ్వియస్ వాడికి నాలుక లేదు కాబట్టి వాడు మాట్లాడలేకపోతాడు. ఏదో మెల్లమెల్లగా అరుస్తూ ఉంటాడు. అరే గ్రిఫిత్కి స్పృహ వచ్చింది అని వీళ్ళిద్దరు ఇట్లా చూస్తారు. కానీ గ్రిఫిత్ గాడేమో స్లోగా వాడి చేత్తో గట్స్ పీక పట్టుకుంటాడనమాట. జుడియా చూసి షాక్ అయిపోతాడు టోటల్గా. అసలు గ్రిఫిత్ ఏం చేద్దాం అనుకుంటున్నారా అనుకుంటాడు లోపల. కానీ గట్స్ గాడు అదంతా నోటీస్ చేయడనమాట. వాడిట్లా గ్రిఫిత్ని టోటల్గా హగ్ చేసుకుంటాడు. ఒక పక్కన ఫుల్ షేక్ అయితేనే ఉంటాడు. వాడు ఇంకా షాక్లోనే ఉంటాడనమాట. ఏడుస్తాడు ఫుల్. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ స్టేజ్లో కూడా గ్రిఫిత్కి గట్స్ మీద చంపేయాలి అన్నంత కోపం ఉందన్నమాట. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో వెనకాల నుంచి ప్రిన్సెస్ వస్తుంది, లార్డ్ గ్రిఫిత్ అనేసి. కానీ పిపిన్ గాడు ఆపేస్తాడు ప్రిన్సెస్ని, వెళ్ళొద్దు అన్నట్టు. ప్లీజ్ నన్ను వదిలు, అసలు లార్డ్ గ్రిఫిత్కి ఏమైంది నాకు చెప్పండి అనేసి అడిగిద్ది. ఒక పక్కన మనకి కాస్కాని చూపిస్తారు. కాస్కా టోటల్గా షేక్ అవుతూ ఉంటుందన్నమాట. టోటల్గా చెమటలు వచ్చేస్తాయి తనకి. తన హార్ట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది. ఈ గ్యాప్లో వెనకాల నుంచి ఎవడో వచ్చేసి డోర్ని ఇట్లా క్లోజ్ చేసేస్తాడనమాట. ఎవర్రా అని ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ టార్చరర్ గాడు ఉంటాడు. వాడేమో ఆ డోర్కున్న చిన్న విండోలో నుంచి ఇట్లా మాట్లాడతాడు. నేను ఈ ప్లేస్ యొక్క జైలర్ని, నన్ను చూసి భయపడకండి హైనెస్, నా ఫేస్ కొంచెం చండాలంగా ఉంటుంది అనేసి చెప్తాడు. అండ్ ఇక్కడ మీరు ట్రాప్ అవ్వబడి ఉన్నారు, మీరు ఎవరు ఇక్కడి నుంచి తప్పించుకోలేరు, నేను ఆల్రెడీ సోల్జర్స్ని కూడా పిలిచేసిన, వాళ్ళు త్వరగానే వచ్చేస్తారు ఇక్కడికి అనేసి అంటాడు. అండ్ ప్రిన్సెస్ మీరు కొంచెం పేషెంట్గా ఉండండి, ఇంకొంచెం సేపు సరిపోతుంది, వాళ్ళు వచ్చేస్తారు అనేసి చెప్తాడు.
దీంతో నాకు మళ్ళీ కొత్త టాయ్స్ వస్తున్నాయి. మీ అందరిని చూసి కింగ్ చాలా హ్యాపీ అవుతారు అనేసి అంటాడు ఆ టార్చరర్ గాడు. లోపల నుంచి గట్స్ గాడేమో ఇట్లా సీరియస్ లుక్ ఇస్తాడనమాట ఆ టార్చరర్‌ని చూసి. "హేయ్! నువ్వే గదా గ్రిఫిత్‌కి ఇదంతా చేసింది" అనేసి అడుగుతాడు. అప్పుడు ఆ టార్చరర్ గాడికి కొంచెం భయమేస్తది. కానీ వాడిట్లా చెప్తాడనమాట. "నీకిప్పుడు ఎంత కోపమొచ్చినా అది ఉపయోగం లేదు. ఎందుకంటే ఈ డోర్ అనేది నార్మల్ డోర్ కన్నా 4 టైమ్స్ థిక్ ఉంటుంది. ఒకవేళ నువ్వు ఒక హ్యామర్‌తో కొట్టినా గూడా ఈ డోర్ ఏమీ విరగదు" అనేసి అంటాడు. ప్లస్ మాజెస్టీయే వీడితో నీకేం కావాలంటే అది చేసుకో అని చెప్పారు నాకు. సో, ఇది నా ఫాల్ట్ కూడా కాదు అనేసి చెప్తాడనమాట. నా లైఫ్‌లో నాకింత అందమైన ప్యూపిల్ ఎప్పుడు దొరకలేదు. సో, నేను వీడిని టార్చర్ చేయడంలో చాలా ఎఫర్ట్ పెట్టా అనేసి చెప్తాడు. అలా చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా పోతాడనమాట. ఫస్ట్ నేను వాడిని పరిగెట్టనివ్వకుండా వాడి కాళ్ళలో ఉన్న టెండన్స్‌ని, చేతిలో ఉన్న టెండన్స్‌ని కట్ చేసేసిన. తర్వాత వాడెప్పుడైతే తినట్లేదో లేదా పడుకోవట్లేదో ఆ టైంలో నేను స్లోగా వాడి స్కిన్‌ని, నెయిల్స్‌ని పీల్ చేయడం స్టార్ట్ చేశా. అంతేకాదు నేను హాట్ ఐరన్‌ని, మళ్ళీ బాయిలింగ్ వాటర్‌ని అండ్ ప్రతి ఒక్క టార్చర్ డివైస్‌ని వాడాను. ఈ పాస్ట్ సంవత్సరం మొత్తం మేమిద్దరం ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నాము. అదేదో మేము వైఫ్ అండ్ హస్బెండ్ లాగా. వాడు చచ్చిపోకుండా ఉండాలని నేనే వాడికి ఫుడ్ పెట్టేవాడిని. మీరు మమ్మల్ని విడదీయలేరు. ఇప్పుడు మేము చాలా క్లోజ్ అయిపోయాము అనేసి చెప్తాడు. అండ్ అట్లా స్లోగా వాడి ఫెటిష్ చెప్తా పోతాడనమాట. వాడు గ్రిఫిత్ స్కిన్‌ని పీల్ చేసినప్పుడు వాడి మజిల్స్ చూడడము, అదంతా వానికి ఎక్సైట్‌మెంట్ అనిపించేది అని అన్నట్టు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు బేసిక్‌గా. అదంతా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఆ! ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇదే నా కలెక్షన్‌లో బెస్ట్ పార్ట్ చూడండి అని చెప్పేసి ఇట్లా ఒకటి చూపిస్తాడు. నా గుడ్ లక్ చార్మ్ అనేసి. ఇంతకీ ఏంట్రా అది అంటే టంగ్ అనమాట. అదెవరిదో కాదు గ్రిఫిత్ గాని టంగ్. అదంతా జూషి గట్సాడు ఒక్క సెకండ్ గూడా లేట్ జేయకుండా వాని కత్తి తీసుకొని ఇట్లా పొడుస్తాడనమాట. ఆ టార్చరర్ గాడేమో ఇట్లా చెప్తూనే ఉంటాడు. "నేను ముందే చెప్పా గదా! నీకెంత కోపమొచ్చినా అది యూజ్‌లెస్ అని చెప్తూనే ఉంటాడు. కానీ గట్సాడు ఇట్లా పొడిచేస్తాడు. లిటరల్లీ డోర్ బద్దలు కొట్టుకొని గుచ్చుకుంటది టార్చరర్ గానికి. ఈడేమో ఏలాడతాడు మొత్తం సాడ్ పట్టుకొని. ఒక్క సెకండ్ గూడా లేట్ చేయకుండా గట్స్ గాడు జేబులో నుంచి ఇంకొక డాగర్‌ని తీస్తాడు. టార్చరర్ గాడి టంగ్‌ని కట్ చేసేస్తాడు. అట్లా కట్ చేసిన తర్వాత వీడిని ఆ లోయ లోపల ఇట్లా పెడతాడు. "నువ్వేం చెప్తున్నావో నాకు ఇనిపియట్లేదు. క్లియర్‌గా మాట్లాడు" అని అంటాడు గట్స్. అసలు ఇదెంత క్రూయల్‌గుంది. వాడి టంగ్‌ని కట్ చేసిన తర్వాత వాడెట్లా మాట్లాడతాడు? ఇగ ఫైనల్‌గా ఆడిని ఆ లోయ లోపల పడేస్తాడు గట్స్. ఆడట్లా పడిపోంగానే స్ప్లిట్ సెకండ్‌లో బయట నుంచి ఒక క్రాస్ బో యారో వస్తదనమాట. ఎవర్రా ఇది అని ఇట్లా చూస్తాడు గట్స్. డోంట్ మూవ్ అనేసి చుట్టుపక్కల మొత్తం సోల్జర్స్ వచ్చి రౌండప్ చేసేస్తారు. మీరు చాలా దూరం వచ్చారు. మీ వెపన్స్‌ని పడేసి సరెండర్ అయిపోండి అనేసి అక్కడున్న జనరల్ అంటాడు. లోపలున్న ప్రిన్సెస్ ఏమో మిస్ కాస్కా నేను హెల్ప్ చేస్తాను అన్నట్టు చెప్పిద్ది. ఆహ్, గట్స్ అనేసి కాస్కా పిలుస్తది ఇట్లా. ఒక పక్క గట్స్‌ని చూస్తే మాత్రం వాడు టోటల్‌గా ఫుల్ కోపంతో ఉంటాడనమాట. ఈ పిక్చర్‌ని థంబ్‌నెయిల్‌లో పెట్టా. ఇది చాలా బావుంటుంది. సమ్ కైండ్ ఆఫ్ బ్రష్ ఆర్ట్‌లో ఉంటుంది. అండ్ ఈ ప్యానెల్ చాలా ఫేమస్ గూడా. దాంతో 'రీయూనియన్ ఇన్ ద అబిస్' చాప్టర్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కైతే ఎళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరు 'ఎ వే త్రూ' అనమాట. ఈ చాప్టర్‌లో మళ్ళీ మనకి అక్కడి నుంచి కంటిన్యూషన్ చూపిస్తారు. గట్స్ గాడు నాతో పాటు వచ్చేయండి అన్నట్టు పిలుస్తాడు. కాస్కా ఏమో ఎనకాల నుంచి అరుస్తూనే ఉంటది గట్స్ అని. కానీ వీడు వినిపించుకోడు. అట్లా ఉరుక్కుంటూ ఎళ్ళిపోతూనే ఉంటాడు. ఎళ్లి దారిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని నరుక్కుంటూ పోతాడు. అక్కడున్న సోల్జర్స్ తలలు, కాళ్ళు, చేతులు ముక్కలు ముక్కలయ్యి ఆ హోల్ లోపల పడిపోతా ఉంటాయన్నమాట. ఆ సీన్ అంతా చూసి పైనున్న సోల్జర్స్ టోటల్ వణికిపోతారు. టోటల్‌గా టాప్‌లో ఉన్న జనరల్ గాడేమో "ఎంత ధైర్యంరా నీకు! అందరూ షూట్ చేయండి వాడిని" అనేసి అరుస్తారిట్లా. దెబ్బకి అందరూ క్రాస్ బోతో షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ గట్స్ గాడు అక్కడున్న ఒక సోల్జర్‌నే షీల్డ్ లాగా యూజ్ చేసుకుంటాడు. వాడిప్పుడింకా ఎంత స్ట్రాంగ్ అయిపోతాడంటే లిటరల్లీ ఒక హ్యూమన్ వాడి స్వార్డ్‌కి గుచ్చుకొనున్నా గూడా, వాడి స్వార్డ్‌ని టోటల్‌గా స్వింగ్ చేయగలుగుతాడు. ఈ ప్యానెల్స్ అన్నీ క్రేజీ ఉంటాయసలు. ఇంకా వాడు అలా ఫైట్ చేసుకుంటూ టాప్ దాకా ఎళ్ళిపోతాడు. కింద నుంచి వీళ్ళు ఆ సోల్జర్స్ ముక్కలు ముక్కలై పడడం చూస్తారనమాట. జుడే గాడేమో ఇట్లా అనుకుంటాడు. దట్స్ హారిబుల్ బ్లడ్డీ రెయిన్ అని. ఇటు సైడ్ తిరిగి లోపల చూస్తే ప్రిన్సెస్ ఏమో గ్రిఫిత్‌ని పట్టుకొని ఏడుస్తా ఉంటదనమాట. ఇంకా కాస్కా చూసి, "ఓకే ప్రిన్సెస్ మనం ఇంకెళ్ళాలి" అనేసి చెప్పిద్ది. పిపిన్ గ్రిఫిత్‌ని తీసుకొని రా అని చెప్పి ఇట్లా తిరిగిద్ది. అండ్ తను ఇట్లా లోపల అనుకుంటదనమాట.
అవును కరెక్టే. ప్రస్తుతానికి గ్రిఫిత్‌ని ఇక్కడి నుంచి బయటకెలా తీసుకెళ్లాలని మాత్రమే ఆలోచించాలి అని అనుకుంటది. లెట్స్ గో, డోంట్ ఫాల్ బిహైండ్ గట్స్ అనేసి చెప్పిద్ది. కట్ చేస్తే ఆ టవర్ బయట చాలామంది సోల్జర్స్ వచ్చేస్తారనమాట. అందరూ రౌండప్ చేసేస్తారు టవర్‌ని. అక్కడ గూడా ఒక మెయిన్ జనరల్ గాడు ఉంటాడు. కమాండింగ్ ఆఫీసర్ గాడు. గేట్స్ దగ్గరున్నోళ్ళు ఆ కమాండింగ్ ఆఫీసర్‌కి ఇట్లా చెప్తారనమాట. నాకు వాయిసెస్ వినిపిస్తున్నాయి సార్. ప్రాబబ్లీ వాళ్ళు తిరిగొచ్చేసినారేమో అనేసి అంటాడు. ఆ కమాండింగ్ ఆఫీసర్ గాడేమో ఓకే. అయితే ఇప్పుడొస్తున్నారు గదా! అయినా ఇంత టైం ఎందుకు పట్టింది వీళ్ళకి? కేవలం 4 ఇన్సర్జెంట్స్ 30 మెన్‌ని ఎలా ఇలా ఇబ్బంది పెట్టగలుగుతున్నారు అనేసి అనుకుంటాడు. అప్పుడు పక్కనున్నోడు విని ఇట్లా చెప్తాడనమాట. కానీ సార్, బ్యాండ్ ఆఫ్ ది హాక్ అంటే దాంట్లో ఆ 100 మెన్ కిల్లర్ గూడా ఉంటాడు గదా! అనేసి అంటాడు. అప్పుడు ఆ కెప్టెన్ గాడేమో ఇట్లా చెప్తాడు. నువ్వేమనుకుంటున్నావు? రైడర్స్ యొక్క కెప్టెన్ స్వయంగా వచ్చి ఈ రెస్క్యూని చేస్తాడనుకుంటున్నావా? ఆ విషయం పక్కన బెడితే నువ్వు చెప్పిన కథ ఓవర్ ఎగ్జాజరేట్ చేసి బయటకొచ్చిన కథ. అది ఆల్రెడీ కన్‌ఫ్యూజన్‌తో బయటకొచ్చిన కథ. ఒకసారి ఆలోచించి చూడు. ఈ ప్రపంచంలో అటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారని అనుకుంటున్నావా? ఒక 100 ఆర్మ్డ్ సోల్జర్స్‌ని ఎలా ఒక వ్యక్తి ఓడించగలడు? ప్రాబబ్లీ ఒక డజన్ మందినో, ఎంతమందినో చంపుంటాడు. దాన్ని ఓవర్ ఎగ్జాజరేట్ చేసి ఇలా చెప్తున్నారంతే అనేసి అంటాడు. వాడలా చెప్తూ ఉండగానే అక్కడున్న సోల్జర్స్ ఇట్లా ఎగురుకుంటూ పడతారనమాట నేల మీద. ఏమైందిరా అని ఇట్లా తిరిగేలోపు గట్స్ గాడు ఫుల్లు బ్లడ్‌లో మునిగిపోయి ఉంటాడు. వాడి బాడీ మొత్తం బ్లడ్ ఉంటది. సడెన్‌గా స్టెయిర్‌కేస్ నుంచి ఇట్లా దూకుతాడు కిందకి. సోల్జర్స్ అందరూ షాక్ అయిపోతారనమాట. అదిగో వాడే గట్స్ ది హాక్స్ రైడర్స్ కెప్టెన్ అనేసి అంటారు. ది 100 మెన్ కిల్లర్ గట్స్ అనేసి అరుస్తారు అందరూ. వాళ్ళందరూ అట్లా భయపడతా ఉంటే, ఈ కెప్టెన్ గాడేమో ఆగండి ఏం చేస్తున్నారు మీరందరూ? వాడిని సర్కిల్ చేయండి అనేసి అరుస్తారు. ఆ సోల్జర్స్ ఏమో కానీ సార్ కానీ అనేసి అంటా ఉంటారు. ఈడికింకా కోపమొస్తది. ఇడియట్స్ మీరేం చేస్తున్నారు? వాడు ఆల్రెడీ చాలా అలసిపోయి ఉన్నాడు. ఇప్పుడు వాడు సరిగ్గా ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నాడు. మీరు వాడికి ఛాన్స్ ఇస్తున్నారు అంటే, మన బ్యాటిల్‌లో ఎంతో ప్రీషియస్ ఆపర్చునిటీని వదులుకుంటున్నట్టే. ఇప్పుడు నన్ను జాగ్రత్తగా చూసి బ్యాటిల్ ఫీల్డ్‌లోని ఇంటెన్సిటీని నేర్చుకోండి అనేసి ఇట్లా ముందుకు దూకుతాడనమాట ఆడు. ఆడిట్లా ముందుకు రావడంతోనే గట్స్ గాడు వీని తలకాయని స్లైస్ చేసేస్తాడు. లిటరల్లీ ఈడి బుర్ర ఆ సోల్జర్స్ మీద పడతదిట్లా. ఆ సోల్జర్స్ అందరూ షాక్‌లో ఉంటారు. ఆళ్ళుండే లోపే గట్స్ గాడు మొత్తం బీభత్సం చేసేస్తాడు. అక్కడున్న ప్రతి ఒక్క సోల్జర్‌ని కట్ చేసుకుంటూ ఎళ్తూనే ఉంటాడాడు. కాస్క అదంతా చూసి షాక్ టోటల్‌గా. ఇంక్రెడిబుల్! ఇది చూడ్డానికొక వర్ల్డ్ విండ్‌లా ఉంది అనేసి అంటది. ఇదంతా పక్క నుంచి గ్రిఫిత్ గాడు చూస్తా ఉంటాడు అండ్ వింటా ఉంటాడు. గ్రిఫిత్‌ని పిపిన్ గాడు ఎత్తుకొని ఉంటాడనమాట. అండ్ వీళ్ళు ఫైనల్‌గా అక్కడి నుంచి తప్పించుకొని అలా పరిగెట్టుకుంటూ బయటకొచ్చేస్తారు. కానీ పైనుంచి చాలామంది సోల్జర్స్ క్రాస్‌బోతో రెడీగా ఉంటారనమాట. అక్కడున్న కమాండర్ ఎయిమ్, షూట్ అనబోతాడు. కానీ ఎనకాల నుంచి ఆపండి అనేసి కింగ్ వచ్చేస్తాడనమాట. అక్కడ ప్రిన్సెస్ కూడా ఉంది. ఒకవేళ మీలో ఎవరైనా షార్లెట్‌ని షూట్ చేస్తే పరిస్థితి ఏంటి అనేసి అంటాడు. ఆ కమాండర్ గాడేమో కానీ యువర్ మాజెస్టీ ఇలానే పోతే వాళ్ళు తప్పించుకుంటారు అన్నట్టు అంటాడనమాట. అప్పుడు కింగ్ ఏమో నెవర్, అసలు ఛాన్సే లేదు. ఎట్టి పరిస్థితిలో ప్రిన్సెస్‌కి ఆపద కలిగేలాగా మీరేం చేయకూడదు. ఇమ్మీడియేట్‌గా మీ ట్రూప్స్‌ని విత్‌డ్రా చేసుకోమనండి అనేసి చెప్తాడు. అలా బాల్కనీ దగ్గరకొచ్చి చూస్తే కింద వాళ్ళు పరిగెట్టుకుంటూ ఎళ్ళడం కనిపిస్తది. ప్రిన్సెస్ ఏమో గ్రిఫిత్‌ని ఇట్లా పట్టుకొని వెళ్తా ఉంటది. ఇంకా టోటల్‌గా కింగ్ కొలాప్స్ అయిపోతాడనమాట. డామ్ యూ గ్రిఫిత్ అనేసి ఇట్లా కింద పడిపోతాడు. అసలు నువ్వు ఆ టవర్ యొక్క డార్క్‌నెస్‌లో ఎప్పుడో కుళ్ళి చచ్చిపోయి ఉండుండాలి. కానీ నువ్వు ఆ డార్క్‌నెస్ నుంచి బయటకి పాక్కుంటూ వచ్చావు. వచ్చి మళ్ళీ నా ప్రిన్సెస్‌ని తీసుకెళ్ళిపోతున్నావు. సో, నువ్వు నా లైట్‌ని దొంగలించి వెళ్ళిపోదామని ట్రై చేస్తున్నావా? నేను నిన్నెప్పటికీ అలా చేయనివ్వను అనేసి ఏడుస్తా ఉంటాడు కింగ్ గాడు. పక్క నుంచి కమాండర్ గాడొచ్చి ఇట్లా యువర్ మాజెస్టీ అని పట్టుకోబోతాడనమాట. ఆ కింగ్ గాడేమో బకీరకా అంటాడు. ఏమన్నారు సార్ అని ఈడు మళ్ళీ అడిగితే సంబంధ బకీరకా అనేసి చెప్తాడు. ఆ సోల్జర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఏంటి బకీరకానా అనేసి అనుకుంటారు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో మనకి 5 మెంబర్స్‌ని చూపిస్తారనమాట. ఒక్కొక్కడు ఒక్కొక్క విచిత్రమైన వెపన్‌ని పట్టుకొని ఉంటారు. అండ్ డిఫరెంట్ సైజెస్‌లో ఉంటారనమాట. ఒకడు పొడుగ్గా ఉంటాడు, ఒకడు లడ్డుగా ఉంటాడు, ఒకడు పొట్టోడుంటాడు అండ్ ఒక అమ్మాయి గూడా ఉంటుంది. దీంతో ఆ వే త్రూ చాప్టర్‌కి ఎండ్ అయిపోతుంది. అండ్ వీళ్ళెవరో కాదు ఆ బకీరకా వీళ్ళే.
ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరే 'బకీరకా చాప్టర్ 1'. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మనకి గట్స్‌ని చూపిస్తారు. మస్తుంటుందసలు ఈ ఆర్ట్. వీడు టోటల్‌గా బ్లడ్‌లో మునిగిపోయి ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో ఈ బకీరకా మెంబర్స్ అందరూ కింగ్ దగ్గరకొచ్చేస్తారనమాట. వాళ్ళని లైవ్‌గా చూసి సోల్జర్స్ టోటల్‌గా షేక్ అయిపోతా ఉంటారు. ఆఖరికి కెప్టెన్ గూడా వణికిపోతా ఉంటాడనమాట. వీళ్ళే బకీరకా అని షేక్ అయితా ఉంటాడు. "ఏమైంది కెప్టెన్? అసలు ఈ బకీరకా అంటే ఏంటి?" అనేసి అడుగుతాడు పక్కన సోల్జర్. ఆ కెప్టెన్ గాడు ఇట్లా చెప్తాడు. "నాకు కూడా అంతగా తెలీదు. వాళ్ళు ఈస్ట్ సైడ్ నుంచి వచ్చిన ఒక ఫైటింగ్ గ్రూప్" అనేసి చెప్తాడు. వాళ్ళు చాలా హైలీ స్కిల్డ్ అసాసినేషన్ గ్రూప్. వాళ్ళనొక మర్డరర్స్ గిల్డ్ అనేసి పిలుస్తారు. అండ్ వాళ్ళ గురించి ఫుల్ స్టోరీ అనేది ఇప్పటికీ మిస్టరీనే. కానీ రూమర్స్ ప్రకారం అయితే వీళ్ళ వల్ల చాలా కంట్రీసే పడిపోయినాయి. అండ్ థౌజండ్స్ ఆఫ్ ఆర్మీ కన్నా వీళ్ళే ఎంతో డేంజరస్. అసలు వీళ్ళు మిడ్‌ల్యాండ్‌లో పనిచేస్తున్నారని నేను కల్లో కూడా అనుకోలేదు అనేసి చెప్తాడు. కట్ చేస్తే మనకి కింగ్‌ని చూపిస్తారనమాట. కింగ్ గాడు ఈ బకీరకాలతో ఇట్లా మాట్లాడతాడు. ప్రిన్సెస్‌ని క్యాసిల్ నుంచి ఎవరైతే తీసుకెళ్ళిపోతున్నారో వాళ్ళందరిని చంపేయండి అన్నట్టు చెప్తాడు. ఎస్పెషల్లీ గ్రిఫిత్ అనేవాడినైతే మీరు తప్పనిసరిగా చంపేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మీ 5గురు మీ ప్రాణత్యాగం చేయాల్సొచ్చినా కూడా వాళ్ళని మాత్రం తప్పకుండా చంపేయాలి అన్నట్టు వార్నింగ్ ఇస్తాడు. హౌఎవర్ ప్రిన్సెస్‌కి మాత్రం ఎట్టి పరిస్థితిలో హార్మ్ జరగకూడదు. షార్లెట్ యొక్క గోటికైనా దెబ్బ తగిలిందని నాకు తెలిస్తే మాత్రం హోల్ మిడ్‌ల్యాండ్ ఆర్మీ మీ బకీరకా యొక్క క్లాన్‌ని ఎరేస్ చేసేస్తుంది అని చెప్తాడు. ఇప్పుడెళ్ళండి, వెళ్ళి షార్లెట్‌ని తీసుకొని రండి అండ్ ఆ గ్రిఫిత్ తల కూడా తీసుకొని రండి అని పంపిస్తాడు. దాంతో సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి క్యాసిల్ లోపల చూపిస్తారిట్లా. ఈ క్యాసిల్ దగ్గర ఏంట్రా అంటే అందరు సోల్జర్స్ చచ్చిపోయి అట్లా పడుంటారు. లోపల గట్స్ వాళ్ళ గ్రూప్ మళ్ళీ అదే సమాధుల దగ్గరకొస్తారనమాట. అక్కడ జుడేయా ఉంటాడు. వాడింకా ఫుల్ ఆయాసంతో ఇట్లా అనుకుంటాడు. ఏదో రకంగా మనం ఇంత దాకా వచ్చేసాము అనేసి అనుకుంటాడు. అండ్ లోపలే ఇలా అనుకుంటాడనమాట. అయినా సోల్జర్స్ సగంలోనే ఆపేసినట్టు నాకు అనిపించింది. కొంపదీసి ఇదంతా నేను ఇమాజిన్ చేసుకుంటున్నానా అని అనుకుంటాడు. కట్ చేస్తే మనకి గ్రిఫిత్‌ని చూపిస్తారనమాట. గ్రిఫిత్ గాడు అట్లా సీరియస్‌గా చూస్తా ఉంటాడు గట్స్‌ని. గట్స్ ఏమో టోటల్‌గా వణికిపోతా ఉంటాడు. వాడి స్వార్డ్‌ని పట్టుకొని అట్లా నుంచొని ఉంటాడు. వాడికి ఫుల్ ఆయాసం వస్తా ఉంటది ఒక పక్కన. గ్రిఫిత్ ఎనకాలేమో ప్రిన్సెస్ ఉంటది. ప్రిన్సెస్ కూడా గట్స్‌ని చూసి వాడిని చూస్తుంటే నాకు భయమేస్తుంది అని చెప్పిద్ది. ఈ గ్యాప్‌లో కాస్కా గట్స్ దగ్గరికెళ్ళి ఇట్లా తుడుస్తదనమాట వాడి బ్లడ్‌ని. సడెన్‌గా గట్స్ గాడు షాక్ అయితాడు. తర్వాత కాస్కా ఇట్లా అంటది. "కనీసం నీ బ్లడ్‌ని వైప్ చేసుకో. ప్రిన్సెస్ కొంచెం భయపడుతుంది" అని చెప్పిద్ది. తనట్లా బ్లడ్ వైప్ చేయడము అదంతా దూరం నుంచి వీడు చూస్తా ఉంటాడు గ్రిఫిత్ గాడు. తర్వాత ఇంకా మనం ఇక్కడి నుంచి వెళ్దాము. ఒక్కసారి అండర్‌గ్రౌండ్‌కెళ్ళామంటే మనం ఈజీగా ఎళ్ళిపోవచ్చు అని కాస్కా చెప్పిద్ది. దాంతో వాళ్ళు ఆ సీక్రెట్ పాసేజ్ లోపలికి ఎంటర్ అయిపోతారనమాట. అక్కడ ప్రిన్సెస్ వాళ్ళ మెయిడ్ యానా ఉంటది గదా! తనిలా అనుకుంటది. నేను మీకోసం 5 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను. ఇట్లా ఫైనల్ టైమ్‌లో ఇదంతా ఏంటి అనేసి అనుకుంటది. ఇప్పుడు నేను మా పేరెంట్స్‌కి ఏం సమాధానం జెప్పాలి అనేసి అనుకుంటది. అప్పుడు ప్రిన్సెస్ ఇట్లా చెప్పిద్దనమాట. "నన్ను క్షమించు యానా, బట్ టేక్ హార్ట్" అని చెప్పిద్ది. అప్పుడు యానా ఏమో, "హా! నాకు తెలుసు. ఐయామ్ డెస్పరేట్ ఎనీవే. నేను మీతో చివరి వరకు ఉంటాను" అని చెప్పిద్ది. అప్పుడు సడెన్‌గా ప్రిన్సెస్ ఇట్లా తన ఫ్రాక్‌ని ఫోల్డ్ చేస్తదనమాట. "మీరేం చేస్తున్నారు" అని యానా అడిగిద్ది. ప్రిన్సెస్ ఏమో ఇట్లా పరిగెట్టడం కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పిద్ది. అలా పరిగెట్టడం స్టార్ట్ చేస్తది. తను లోపల ఇట్లా అనుకుంటదనమాట ప్రిన్సెస్. ఈ వార్మ్ ఫైర్ ప్లేస్, నాకు పనిచేసే పనోళ్ళు వీళ్ళందరి గురించి నేనేం పట్టించుకోను. ఒకవేళ ఆయన మాట్లాడకపోయినా నాకు పర్లేదు. తప్పకుండా ఆయన దెబ్బలన్నీ మానిపోతాయని నాకు తెలుసు. అండ్ దాని తర్వాత మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాము అని ఏడుస్తది. కట్ చేస్తే సడెన్‌గా గట్స్ గాడు ఏదో గమనిస్తాడు. ఒక సెకండ్ ఆగండి అనేసి అందరిని ఆపేస్తాడనమాట. వీడు అటు ఇటు దిక్కులు చూస్తా ఉంటాడు. మొత్తం పిచ్ బ్లాక్ ఉంటది. సైలెంట్‌గుంటది. కానీ సడెన్‌గా ఆ కేవ్ సీలింగ్‌లో నుంచి చిన్న ఒక డ్రాప్ వస్తదనమాట. ఏంట్రా అని ఇట్లా పైకి తిరిగి చూస్తే అక్కడ ఆ ఫుల్ టాల్‌గా ఉండే బకీరకా గాడు ఉంటాడు. వాడి చేతికి సమ్ విచిత్రమైన క్లాస్ లాంటివి ఉంటాయన్నమాట. ఆడొక్క సెకండ్ గూడా వెయిట్ జేయకుండా సీదా ఇట్లా దూకి గట్స్‌ని అటాక్ జేస్తాడు. గట్స్ గాడు ఏదో రకంగా డిఫెండ్ జేసుకుంటాడు. అందరూ కింద కొంగండి అనేసి అరుస్తాడు గట్టిగా. ఈ బకీరకా గాడేమో ఫుల్ జిమ్నాస్టిక్స్ చేస్తా ఉంటాడు. అలా చేసి చేసి గాయపడిపోతాడు టోటల్‌గా.
వాడిని జూసి జుడే షాకయిపోతాడు. ఎవడ్రా వాడు అనేసి అనుకుంటాడు. అప్పుడు గట్స్ గాడు ఇట్లా అంటాడనమాట. అందరూ గార్డ్‌లో ఉండండి. మన దగ్గర ఇంకా చాలా మందున్నారు అనేసి అంటాడు. దాంతో అందరింకా స్వార్డ్ పట్టుకొని రెడీగా ఉంటారు. సడెన్‌గా కాస్క కాళ్ళ మధ్యలో నుంచి ఎవడో వస్తాడు పొట్టోడు. వాడొక ట్రైడెంట్ లాంటిది తీసుకొస్తాడు. కానీ కాస్క తన స్వార్డ్‌తో డిఫెండ్ చేసుకుంటది. వాడిని పొడుస్తది గూడా. కానీ వాడు ఏదో రకంగా తప్పించుకొని ఎళ్ళిపోతాడట్లా స్లోగా స్విమ్ చేసుకుంటూ. ఇదంతా చూసి ప్రిన్సెస్ ఏమో ఇట్లా అంటది. చూస్తుంటే కొన్ని మాన్‌స్టర్స్ విండ్‌హమ్ కింద బతుకుతున్నాయేమో అనేసి అంటది. అప్పుడు జుడే ఏమో ఇట్లా అంటాడు. బాకీరాకా అని. వీళ్ళది ఒక మర్సనరీ బ్యాండ్. వీళ్ళు అసాసినేషన్‌లో ఎంతో ఆరితేరిన వాళ్ళు. నేను విన్నదాని ప్రకారం అయితే వీళ్ళ గ్రూప్‌లో ప్రతి ఒక్కళ్ళు సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్‌తో ఉంటారు. కానీ ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే ఆ రూమర్స్‌ని కూడా దాటినట్టు నాకు అనిపిస్తుంది అని చెప్తాడు. అసలు ఇలాంటి ఒక గ్రూప్‌ని కింగ్ మన వైపుకి పంపించాడంటేనే ఆయనెంత కోపంగా ఉన్నాడో ఒకసారి ఆలోచించండి అనేసి అనుకుంటారు. వాళ్ళలా మాట్లాడుతూ ఉన్నప్పుడే ఈ గ్యాప్‌లో నుంచి ఆ డ్రైనేజ్ లోపల నుంచి మళ్ళీ ఎవడో చిన్నోడొస్తాడనమాట. సమ్ కైండ్ ఆఫ్ బ్లో గన్ లాంటి దాంతో ఊదుతాడు. అలా గ్రిఫిత్‌ని కొట్టడానికి ట్రై చేస్తాడాడు. కానీ మధ్యలో ప్రిన్సెస్ వచ్చి ఇట్లా చెయ్యి ఆపుతది. దాంతో ఆ డాట్ వచ్చి ప్రిన్సెస్‌కి గుచ్చుకుంటది. తను ఇట్లా కింద పడిపోతది. బాకీరాకా చాప్టర్ 1 అనేది ఎండ్ అయిపోతుంది ఇక్కడితో. ఇప్పుడు బాకీరాకా చాప్టర్ 2 ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మళ్ళీ అదే చూపిస్తారు మనకి. ప్రిన్సెస్ అలా పడిపోయి ఉంటుంది. ఈ చిన్నోడేమో బయటకు రావడానికి ట్రై చేస్తాడు. ఈ గ్యాప్‌లో గట్స్ గాడు అక్కడున్న ఆ ఓపెనింగ్‌ని కొట్టేస్తాడనమాట. ఆ ముక్కలు ముక్కలయిపోతుంది. కానీ ఈడు పైకి ఎగురుతాడు. వాడట్లా గాల్లో ఉన్నప్పుడే గట్స్ గాడు వెంటనే ఇట్లా డైరెక్షన్ చేంజ్ చేసేస్తాడు. దాంతో 2 ముక్కలయితాడు ఆడు. కట్ చేస్తే వెనకాల నుంచి కదలకండి అనేసి ఆడు వార్నింగ్ ఇస్తాడు. ఆ లాంగ్‌గా ఉండే బకీరాకా. ఆ కింద పడిపోయిన ఆ చిన్నోడిని చూసి బ్లండరింగ్ ఫూల్ అనేసి తిట్టుకుంటాడు. వాడిని చూసి గట్స్ వాళ్ళందరూ ఫుల్ అలర్ట్ అయిపోతారు. ఈ గ్యాప్‌లో ఆ బకీరాకా గాడు "ఒక్క నిమిషం ఆగండి" అనేసి అంటాడు. మనం ఎక్స్‌చేంజ్ చేసుకుందామా అనేసి అడుగుతాడనమాట. ఎక్స్‌చేంజా అని గట్స్ అడుగుతాడు. అప్పుడు ఈ బకీరాకా చెప్తాడనమాట. మా ఎక్స్‌చేంజ్ ఏంటంటే మీరు ప్రిన్సెస్‌ని మాకిచ్చేయండి. దాంతో మేము తన లైఫ్‌కి గ్యారంటీ ఇస్తాము అని చెప్తారు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అనేసి అడుగుతారు వీళ్ళంతా. అప్పుడు ఆడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. ప్రిన్సెస్‌కి గుచ్చుకున్న బ్లో డాట్ అనేది పాయిజన్ అవ్వబడి ఉంది. ఒకవేళ తనని ఫాస్ట్‌గా ట్రీట్ చేయకపోతే తను వెంటనే చచ్చిపోతుంది అనేసి చెప్తాడు. మా దగ్గర యాంటీడోట్ ఉంది. ఒకవేళ తను చచ్చిపోతే మా గ్రూప్ అంతా కూడా చచ్చిపోతుంది అనేసి చెప్తాడు. సో, ఇప్పుడు మీరేం చేద్దాం అనుకుంటున్నారు అనేసి అడుగుతారు. అప్పుడు గట్స్ ఇంకా కాస్కా కూడా కొంచెం ఆలోచిస్తారు. తర్వాత కాస్కా ఇట్లా అంటదనమాట. సరే మేము ఒప్పుకుంటున్నాము. మేము నీకు మీ ఎక్స్‌చేంజ్ ఇచ్చేస్తాము అని చెప్పిద్ది. ఎనక నుంచి గట్స్ అడుగుతాడు. నువ్వు షూరేనా అని. అప్పుడు ఇంకా కాస్కా అంటదనమాట. ఇప్పుడు మనకి చాయిసే లేదు అని. ఇది అన్‌అవాయిడబుల్ అని చెప్పిద్ది. ఎందుకంటే ఇంకా వాళ్ళ దగ్గర యాంటిడోట్ ఉండదు గదా! దాంతో ఇంకా ఈ బకీరాకా గాడు ఓకే. గుడ్ అయితే ఓయ్ మెయిడ్ సర్వెంట్ నువ్వు ప్రిన్సెస్‌ని తీసుకొని రా. నువ్వు మా కాంట్రాక్ట్ నుంచి బయటున్నావు. నీకు మాకు అసలు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు రెసిస్ట్ చేయకపోతే నిన్నేం చంపము అనేసి చెప్తాడు. ఇంకా ఆ యానా తీసుకొచ్చేస్తది ప్రిన్సెస్‌ని. ప్రిన్సెస్ ఒకసారి ఇట్లా గ్రిఫిత్‌ని పట్టుకుంటది. స్లోగా ఇట్లా మాట్లాడతదనమాట. టుగెదర్, టుగెదర్, ఆల్వేస్ టుగెదర్ అని ఏదో చెప్పిద్ది. గ్రిఫిత్ గాడు గూడా ఇట్లా ప్రిన్సెస్‌ని చూస్తూ ఏదో చెప్తాడు. జస్ట్ ఇట్లా లిప్స్ మూవ్ చేస్తాడు అంతే. తర్వాత ఇంకా ఆ మాటలు విని వదిలేస్తది ఇట్లా. వదిలేసి చిన్న స్మైల్ ఇస్తది ప్రిన్సెస్ గూడా. ప్రిన్సెస్‌ని తీసుకొని యానా అట్లా బకీరాకా వెనకాల నడుచుకుంటూ ఎళ్తే వెనకాల ఒక అమ్మాయి ఉంటుందనమాట. ఇటు సైడ్ వెళ్ళు అనేసి చూపిస్తది వే. సో, ఇంకా వాళ్ళు అక్కడి నుంచి ఎళ్ళిపోతారు. కట్ చేస్తే ఈ బకీరాకా గాడు ఇంకా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. ఇప్పుడు మిమ్మల్ని చంపుతాను అనేసి ఇట్లా ముందుకొస్తారు. కింద నుంచి ఆ ట్రైడెంట్ వాడు కూడా వచ్చేస్తాడనమాట. పిప్పిన్ గాడు కొట్టడానికి ట్రై చేస్తాడు. కానీ కొట్టలేకపోతాడు. ఆడు ఈజీగా స్విమ్ చేసుకుంటూ ఎళ్ళిపోతూనే ఉంటాడు. వీళ్ళ మధ్య అట్లా ఫైట్ అయితేనే ఉంటది. ఆ లాంగ్‌గా ఉండేవాడు మళ్ళీ స్విమ్ చేసేటోడు. వీళ్ళిద్దరు ఫైట్ చేస్తూనే ఉంటారు. గట్స్ ఇంకా గ్రూప్‌తో. ఒక పక్క ఇట్లా ఫైట్ అయితా ఉంటే దూరంగా ఇంకొకడిని చూపిస్తారనమాట. వీడొక బల్లెం లాంటి దాన్ని పట్టుకొని ఇసురుతాడు. అది ఫాస్ట్‌గా గ్రూప్ వైపుకొస్తది. గట్స్ గాడు వాడిని షాట్‌తో ఆపేస్తాడనమాట. వాడెంత ఆపడానికి ట్రై చేసినా గూడా కేవలం డిఫ్లెక్ట్ చేయగలుగుతాడు. అదంత స్ట్రాంగ్‌గా ఉంటది. కాస్కా అడుగుతది, "నువ్వు బానే ఉన్నావా" అని. అసలు ఇంతకీ ఏంటది అని అడిగితే గట్స్ చెప్తాడిట్లా, "అదొక జావెలిన్" అని జెప్పి. కానీ దాని ఫోర్స్ ఏదో క్యానన్‌తో పేల్చినట్టొచ్చింది అని జెప్తాడు. వాళ్ళలా మాట్లాడుతూ ఉన్నప్పుడే ఈ గ్యాప్‌లో ఇంకొక జావెలిన్ ఇసురుతాడాడు. వాడు ఇసిరేది పిచ్చ ఫోర్స్‌గా ఇసురుతాడు.
దాంతో అది డిఫ్లెక్ట్ అయినా గూడా 4, 5 సార్లు గోడలకి తగిలి కింద పడతది. గట్స్ గాడు లోపల ఇట్లా అనుకుంటాడనమాట. ఇప్పుడు మనం చావబోతున్నాము. మనం దగ్గరికెళ్ళే లోపే వాళ్ళు మనల్ని కొట్టేస్తారు అనేసి అంటాడు. ఈ గ్యాప్‌లో ఎనకాల నుంచి జుడేయా వచ్చి నేను లైట్ ఆపేస్తాను అని చెప్తాడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది అంటాడు. ఐడియానా? ఏం ఐడియా అని కాస్క అడిగితే, ఇప్పుడు చెప్పేంత టైం లేదు అని జుడే అంటాడు. పిప్పిన్ నేను సిగ్నల్ ఇవ్వగానే నువ్వు వాల్‌ని నీ వాల్ హ్యామర్‌తో చాలా గట్టిగా కొట్టు అని చెప్తాడు. టైమ్ ఫర్ మై స్ట్రీట్ షో అంటాడు. దాంతో జేబులో నుంచి ఒక డాగర్‌ని బయటకి తీస్తాడనమాట. ఆడి చేతిలో ఉన్న ల్యాంటర్‌ని కింద పడేస్తాడు. మొత్తం చీకటి అయిపోతదక్కడ. ఆ జావెలిన్ ఇసిరేటోడేమో ఇట్లా అంటాడు. ఫూల్స్ వాళ్ళు లైట్ ఆర్పేసినారు. ఇప్పుడు హుక్ క్లాస్ ఇంకా హార్పోన్ వాళ్ళని ముక్కలుగా నరికేస్తారు అనేసి అంటాడు. ఈ గ్యాప్‌లో జుడే ఇట్లా ఇసురుతాడనమాట డాగర్‌ని. అది సీదా ఎళ్లి గోడకు తగులుతది. ఒక పక్కన పైనుంచి ఆ హుక్‌లో గాడు, కింద నుంచి స్విమ్ చేసేటోడు స్లోగా వాళ్ళ దగ్గరకొస్తా ఉంటారు. జుడేయ మళ్ళీ ఇంకొక డాగర్ ఇసురుతాడు. ఆ డాగర్ వాల్‌కి తగిలినప్పుడు చిన్న స్పార్క్ వస్తది. ఆ స్పార్క్ లైట్‌లో కనిపిస్తాడనమాట జావెలిన్ ఇసిరేటోడు. అరె! నాకు కనిపించినాడు అనేసి అంటాడు జుడేయ. దెబ్బకి 2 డాగర్స్ తీసి ఫట్ ఫట్ అని ఇసిరేస్తాడు. అయి ఎళ్లి జావెలినోడి నెక్‌కి గుచ్చుకుంటాయి. చస్తాడు ఆడు దెబ్బకి. ఇప్పుడే పిపిన్ గట్టిగా కొట్టు. ఆ స్పార్క్స్‌లో మనం ఎనిమీ ఎక్కడున్నారో చూసేద్దాం అనేసి అంటాడు. పిపిన్ గాడు గట్టిగా కొడతాడనమాట. కొంచెం లైట్ కనిపిస్తది. ఆ లైట్‌తో ఇద్దరు ఎక్స్‌పోజ్ అయిపోతారనమాట. వాళ్ళు పిచ్చ క్లోజ్ రేంజ్‌లో ఉంటారు. దెబ్బకి కాస్కా ఇంకా గట్స్ ఒకటేసారి అటాక్ చేస్తారు. చచ్చిపోతారు ఇద్దరు. ఇంకా బకీరక్క గూడా ఎండ్ అయిపోతుంది చాప్టర్ 2 గూడా. నెక్స్ట్ చాప్టర్ పేరొచ్చేసి 'ఫ్లవర్ ఆఫ్ ది స్టోన్ క్యాసిల్'. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మనకిట్లా చూపిస్తారు. బకీరక్కని వీళ్ళు అటాక్ చేసేస్తారు. ఇద్దరు చచ్చిపోతారింకా. ఫైనల్‌గా ఆ అమ్మాయి మాత్రం మిగులుంటుంది. కానీ ఇంకా తను ప్రిన్సెస్‌తో ఎళ్ళిపోతుంది కాబట్టి వీళ్ళందరూ సేఫ్ అనైతే అనుకుంటారు ప్రస్తుతానికి. సరే జుడేయ ఇంకా లైట్ ఆన్ చెయ్యి అనేసి చెప్పిద్ది కాస్కా. ఓకే అనేసి అంటాడు. ఈ గ్యాప్‌లో గట్స్‌కి ఒక విచిత్రమైన స్మెల్ వస్తా ఉంటది. హే! మీ అందరికీ ఆ వాసనొస్తుందా అనేసి అడుగుతాడు. అవును ఏంటది అని వీళ్ళు కూడా దగ్గుతారనమాట. పిపిన్ గాడు గూడా ఏదో పసిగడతాడు. దాన్ని లైట్ చేయకు అనేసి అంటాడు. ఏమైంది పిపిన్ అని వీళ్ళందరూ అడిగితే పిపిన్ గాడు ఇట్లా అరుస్తాడనమాట. వెంటనే పరిగెట్టండి ఎగ్జిట్‌కి అనేసి అరుస్తాడు. దూరంగా చూస్తే వెళ్ళిపోయింది అనుకున్న ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది. తను మొత్తం ఏదో సమ్ కైండ్ ఆఫ్ బ్యాగ్స్ లాంటివి వేసుకొని ఉంటుంది. ఆ బ్యాగ్స్ అన్ని స్లోగా ఓపెన్ చేస్తా ఉంటదనమాట. దానిలో సమ్ పౌడర్ లాంటిది వస్తా ఉంటది. అలా చేసిన తర్వాత తన 2 గాజులతో ఇట్లా కొట్టిద్ది. చిన్న స్పార్క్ వస్తది. ఆ స్పార్క్‌తో లిటరల్లీ మొత్తం బుమ్ అని పేలిపోతది ఆ టనెల్ అంతా. ఆ ఫైర్ అలా వస్తా ఉంటదనమాట పిపిన్ వాళ్ళ దగ్గరికి. ఇంక వాళ్ళు అట్లా పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. ఎళ్తూనే ఉంటారు ఆళ్ళు. అయిపోయిందిరా మన సంగతి అని గట్స్ అనుకుంటాడు లోపల. కానీ పిపిన్ గాడు అటు ఇటు దిక్కులు చూస్తాడు. తర్వాత వాడి హ్యామర్‌తో పైనున్నదాన్ని పగలగొట్టేస్తాడనమాట. సో, పైన కేవ్‌కి ఒక హోల్ ఏర్పడతది మొత్తం. అందరూ కింద కొంగండి అనేసి అరుస్తాడు పిపిన్. సో, అందరూ ఫాల్ డౌన్ అయితారు మొత్తం. ఆ ఫైర్ మొత్తం అట్లా పైకెళ్ళిపోతుంది ఆ హోల్ లోపల నుంచి. అసలేం జరిగింది అనేసి గట్స్ అడుగుతాడు. వానికేం అర్థం గాదు. అప్పుడు పిపిన్ గాడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. ఇలాంటి ఒక యాక్సిడెంటే నేను పనిచేసే మైన్‌లో గూడా అయింది. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఫైర్ ఎప్పుడూ గూడా అప్పర్ డైరెక్షన్‌లోనే వెళ్తుంది అనేసి చెప్తాడు. అరే! సూపర్ అనేసి జుడే అంటాడు. అప్పుడు పిపిన్ చెప్తాడనమాట. నాకు గ్రిఫితే చూపిచ్చిండు. సీలింగ్‌లో నుంచి స్లోగా మూన్‌లైట్ వస్తుంది. అందుకే అక్కడ కొట్టా అనేసి చెప్తాడు. గ్రిఫిత్ చెప్పాడా అని గట్స్ కూడా షాక్ అవుతాడనమాట. గట్స్ ఇంకా గ్రిఫిత్ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు. దాంతో ఇంకా కాస్కా ఇట్లా అంటది. ఓకే. అయితే ఎగ్జిట్ ఎంతో దూరంలో లేదు. ఎళ్ళిపోదాం పదండి అనేసి చెప్పిద్ది. ఇంకా వాళ్ళు నడుచుకుంటూ అలా ఎళ్ళిపోతా ఉంటారు. కట్ చేస్తే మళ్ళీ క్యాసిల్ చూపిస్తారు. క్యాసిల్ దగ్గర మిగిలిన బకిరాక అమ్మాయి ఉంటది గదా! తనని చంపేస్తారు సోల్జర్స్. నేను చెప్పాను గదా! ఒకవేళ ప్రిన్సెస్‌కేమన్నా జరిగితే నేను మిమ్మల్ని క్షమించనని. అది గాకుండా నువ్వు వాళ్ళందరిని వెళ్ళిపోనిచ్చావు అనేసి అంటాడు కింగ్. అండ్ నువ్వు తన మెయిడ్‌వే గదా! నువ్వు కూడా ఈ స్కీమ్‌లో ఒక భాగమేనా అనేసి అడుగుతాడు. లేదు లేదు నాకేం సంబంధం లేదు అనేసి తినంటా ఉంటది. ఈ గ్యాప్‌లో ప్రిన్సెస్ వచ్చి "ఒక్క నిమిషం ఆగండి. యానాకి ఈ స్కీమ్‌కి సంబంధం లేదు. నేనే తనని ఫోర్స్ చేశాను" అని చెప్పిద్ది. అలా చెప్పి యానా దగ్గరకొచ్చి ఇట్లా పడిపోబోతది. యానా పట్టుకుంటది. దయచేసి యానాని ఫర్‌గివ్ చేయండి అనేసి అడిగిద్ది. అప్పుడు కింగ్ గాడు ప్రిన్సెస్ చేయి పట్టుకొని ఆఫ్‌కోర్స్ నువ్వేమీ కంగారు పడకు. జస్ట్ రెస్ట్ తీసుకో అంతే అనేసి చెప్తాడు. అండ్ ప్రిన్సెస్ ఇట్లా కూడా చెప్పిద్దనమాట. మీరు లార్డ్ గ్రిఫిత్‌ని కూడా వదిలేయండి ప్లీజ్ అనేసి అడిగిద్ది. అప్పుడు కింగ్ ఇట్లా అడుగుతాడనమాట. నువ్వు ఇంకా వాడు మీరింకా అలానే ఉన్నారా అనేసి అడిగితే తిను చెప్పిద్ది. ఇప్పుడు లార్డ్ గ్రిఫిత్ మాట్లాడలేరు, కదలలేరు.
ఆయన కాళ్ళు చేతులు పనిచేయట్లేదు. ఆ చీకట్లో ఆయన సంవత్సరం మొత్తం చాలానే సఫర్ అయ్యారు. నాకు తెలిసి మీరిప్పుడు సాటిస్ఫై అయిపోయి ఉండుంటారు. దయచేసి ఇంక ఆయన దగ్గర నుంచి ఏం తీసుకోకండి ప్లీజ్ అనేసి అడిగిద్ది. ఇంకా కింగ్ గాడు వెనక్కి తిరిగి వెరీ వెల్ ఐ విల్ నాట్ ఇంటర్ఫియర్ విత్ దట్ మ్యాన్ అగైన్. ఇంకా నువ్వు రెస్ట్ తీసుకో అనేసి చెప్తాడు కింగ్. నిజంగానా అని అడిగితే అవును ఐ స్వేర్. సో నువ్వు ఇంకా దేని గురించి దిగులు పడకు జస్ట్ రెస్ట్ తీసుకో అనేసి చెప్తాడు. థ్యాంక్ యూ యువర్ హైనెస్ అనేసి ఇట్లా కళ్ళు మూసుకుంటుంది ప్రిన్సెస్. నేను మిమ్మల్ని ప్యాలెస్కి తీసుకెళ్తాను అని చెప్పి ఒక సోల్జర్ పట్టుకుంటాడు. అప్పుడు ఇంకా ప్రిన్సెస్ ఇట్లా అంటది థ్యాంక్ యూ ఫాదర్ అనేసి చెప్పిద్ది. దాంతో ఇంకా తనని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. తర్వాత కింగ్ గాడు బ్లాక్ డాగ్స్ని పంపించండి అనేసి చెప్తాడు. మళ్ళీ ఆ సోల్జర్ గాడు షాక్ అయిపోతాడు. బ్లాక్ డాగ్సా, అలాంటి ఒక గ్రూప్ని వాళ్ళ వెనకాల పంపించడం ఏంటి అనేసి అంటాడు. అప్పుడు కింగ్ గాడు ఇట్లా అంటాడు ఇంకా బ్లాక్ డాగ్ నైట్స్కి ఆర్డర్ వేయండి, గ్రిఫిత్ ఇంకా వాళ్ళ గ్రూప్ని వెంబడించి వాళ్ళందరినీ చంపేమనండి అనేసి సీరియస్గా చెప్తాడు. అప్పుడు ఆ వెనకాల సోల్జరు మళ్ళీ ఇట్లా అడుగుతాడనమాట, మ్యాజెస్టీ ప్లీజ్ ఒకసారి రీకన్సిడర్ చేయండి, అట్లాంటి వ్యక్తుల్ని మనం వాడచ్చా అనేసి అడుగుతాడు. కింగ్ గాడు వెనక్కి తిరిగి ఫాట్ అని చంపకేసి ఒకడు బీక్తాడు. బ్లాక్ డాగ్స్ యొక్క లీడర్ అదే వైల్డ్కి చెప్పండి, ఒకవేళ తను గ్రిఫిత్ యొక్క తలని నాకు తీసుకొచ్చి ఇస్తే రివార్డ్గా తనకి ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ ఇస్తానని చెప్పండి అనేసి చెప్తాడు కింగ్. అలా చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ సోల్జర్ గాడు ఇట్లానే అనుకుంటాడు, అసలు అట్లాంటి చెత్తనా కొడుకుని మ్యాజెస్టీ ఎందుకు వాడాలనుకుంటున్నారు అనేసి అనుకుంటాడు. అప్పుడు పక్కనోడు ఇట్లా అడుగుతాడు, కెప్టెన్ ఆ బ్లాక్ డాగ్ నైట్స్ అనే వాళ్ళు కూడా ఫార్మర్గా క్రిమినల్సే, బ్యాండ్ ఆఫ్ ది హాక్ అంతా కాకపోయినా వాళ్ళు కూడా వార్లో చాలా బాగానే పర్ఫామ్ చేశారు కదా అనేసి అంటాడు. ఈ కెప్టెన్ గాడేమో యూ ఫూల్, అసలు వాళ్ళని నైట్స్ అని పిలవకు, వాళ్ళు మిడ్లాండ్ ఆర్మీకి ఒక సిగ్గుచేటు. ఆ గ్రూప్ గురించి పక్కన పెడితే ఆ వైల్డ్ అనే వ్యక్తి దెర్ సంథింగ్ స్ట్రేంజ్ అబౌట్ హిమ్, హీఈస్ లైక్ అ బీస్ట్ అనేసి చెప్తాడు. దాంతో సీన్ కట్టయిపోతుంది. నెక్స్ట్ ప్యానెల్లో మనకు ఆ వైల్డ్ గాని చూపిస్తారు. ఆ వైల్డ్ గార్డ్ చుట్టూ లిటరలీ 8 హోర్స్ ఉంటారు. వాడు వాళ్ళందరితో అట్లా ఇంటిమేట్ అవుతా ఉన్నప్పుడు సడన్గా బయట నుంచి ఒకడు వస్తాడనమాట, బాస్ మనకి ఆర్డర్స్ వచ్చినాయి మనం ఇప్పుడు వెళ్ళాలి అనేసి అంటాడు. ఈ వైల్డ్ గార్డేమో నేను బిజీగా ఉన్నాను కనిపించట్లేదా అనేసి తిడతాడు. అది పక్కన పెడితే ఈరోజు నాకు చిన్న పనుంది అనేసి అంటాడు. అలా అని వాడి మీద కూర్చొని హోర్ నెక్ పట్టుకుంటాడనమాట. ఈ గ్యాప్లో ఆ బయట నుంచి వచ్చినోడు ఇట్లా అంటాడు, అవునా నిజమేనా, కానీ ఈ ఆర్డర్ అనేది డైరెక్ట్గా కింగ్ నుంచే వచ్చింది, అదే బ్యాండ్ ఆఫ్ ది హాక్ యొక్క బాస్ ఉన్నాడు కదా వాడు జైల్లో నుంచి తప్పించుకున్నాడంట అనేసి చెప్తాడు. అట్లా చెప్పంగానే ఈ వైల్డ్ గాడు ఏంటది అనేసి ఆ అమ్మాయి గొంతు ఇట్లా గట్టిగా పట్టుకుంటాడు. పట్టుకొని ఇట్లా కింద పడేస్తాడు. పడేసి ఇట్లా నడుచుకుంటూ బయటకు వస్తాడనమాట. నౌ దాట్స్ ఫనీ, నాకు చిన్న పని ఉందని చెప్పాను కదా అది వాడే అనేసి చెప్తాడు. ఇట్స్ విత్ దట్ హాక్స్ బాస్ అనేసి నవ్వుతాడనమాట. ఇక్కడ మనకి వాడి ఫేస్ని చూపిస్తారు. లిటరలీ ఈడేదో పెద్ద దెయ్యంలో ఉంటాడు. వాడి పళ్ళు వాడి ముక్కు మొత్తం చూసి ఒక పెద్ద మాన్స్టర్ లానే ఉంటాడు. దాంతో ఇంకా ఆ సీన్ అనేది కట్ అయిపోతుంది. 10th వాల్యూమ్ ఎండ్ అయిపోతుంది. ఇంకా మనం నెక్స్ట్ చాప్టర్లో చూడాలి ఏమైతుంది ఏంటి అని చెప్పి. అండ్ ఇప్పుడే మీకు చిన్న స్పాయిలర్ ఇవ్వాలనుకుంటున్నా, ఇప్పటిదాకా మీరు చూస్తున్న ఈ వాల్డ్ అనే క్యారెక్టర్ గాడు వన్ ఆఫ్ ది మోస్ట్ ఈవిల్ క్యారెక్టర్ ఇన్ హోల్ బజర్క్. ఓకే గైస్, ఇక్కడికైతే ఎండ్ చేసేద్దాము. అండ్ ఇప్పటివరకు లైక్ కొట్టకపోతే కొట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.